నేను సంభవి వైశాలి. వైశాలి అన్న పేరు విని సంభవి ఆవేశంగా ఇక్కడికి కూడా వచ్చావా? ఇంకా ఏం చేయాలని వచ్చావు? ఇంకా ఇక్కడ పగలపిడితో నా భర్త కొట్టుకుంటున్నాడు. ఇంకా సేపట్లో ఆవుకుడి కూడా ఆగిపోతుందిలే. నువ్వు కంగారు పడకు. నీ పగ తెచ్చుకున్నావు కదా మొత్తానికి అన్నది ఆవేశంగా. సంభవి ఇలా మాట్లాడక ఇంకెలా మాట్లాడాలి? అన్యాయంగా నా కుటుంబం నాశనం కావడానికి అంటున్న శాంభవి మాటలకు అడ్డు వచ్చారు స్వామీజీ. స్వామి వచ్చారా? చూసారా ఆయన పరిస్థితి అంటూ ఐసీయూ వైపు చూపించింది శాంభవి. ఆయన చూసి, అమ్మా శాంభవి, నీ భర్తకి ఏమీ కాదు తల్లి. ఎందుకంటే మీ మధ్య ఏర్పడిన బంధం చాలా బలమైనది. దానికి ఇంకా ఇంకా కలిసి బంధంగా ఏర్పడేదే కానీ విడదీసేది కాదు. కాకపోతే ఒక చిన్న పరిహారం అంటూ వైశాలికి చెప్పింది తనకి చెప్పారు. శాంభవి స్వామీజీ వైపు చూస్తూ ఏదో అడిగేలోపు ఈ సందేహం అర్థమైంది. శాంభవి తను ఎందుకు ఇలా చెయ్యాలనే కదా. ఎందుకు అంటే ప్రతి చర్యకు కారణం ఉంటుంది. అంతా దైవేచ్ఛ. ముందు చెప్పింది చేయండి అనగానే శాంభవి ఇంకేం ప్రశ్నలు అడగకుండా, అలాగే స్వామి, ఆయన కోసం ఏదైనా చేస్తానంటూ పరుగున అక్కడి నుండి గుడికి వెళ్ళి అమ్మవారికి రంగ ప్రదర్శన చేసి అక్కడ ఉన్న త్రిశూలం మీద తన అరచేతిని గట్టిగా ఉంచేసరికి తన అరచేతికి గాయమయ్యే రథం కొనసాగింది. తన చేతిని అలా ఉంచే, అమ్మా జగదమ్మ, స్వామి చెప్పినట్టుగానే నీకు రథ తర్పణం చేస్తున్నాడు. నా భర్తకు ఏమీ కాకుండా చూడు. నాకు పదిభిక్ష పెట్టు. నా తాలిని రక్షించు. ఆయన కలకాలం సంతోషంగా ఉండేలా దీవించు అంటూ వేడుకుని అమ్మవారి దగ్గర కుంకుమ తీసుకుని పరుగున హాస్పిటల్కి వెళ్ళింది. ఇటు వైశాలి ఆత్మ హాస్పిటల్లో నుండి మనస్ఫూర్తిగా మనసులో అమ్మవారిని తలుచుకొని తను చేసిన తప్పుల్ని చెప్పుకొని పశ్చాత్తాపం చెప్పి, నా సిద్ధులతో పాటు నన్ను కూడా నీలో ఐక్యం చేసుకోమ్మా. కాకపోతే రవికి క్షమాపణ చెప్పే అవకాశం ఇవ్వు తల్లి అంటూ వేడుకోగానే వైశాలి ఆత్మ నుండి ఒక మెరుపు మెరిసి మాయమయ్యింది. ఏమండి, మన కోడలు చెప్పినట్టుగా అన్ని పూజలు పూర్తి చేశాము. అమావాస్య గడియలు కూడా దాటిపోయాయి. ఇంకా శాంభవి వాళ్ళు రాలేదేంటి? అక్కడ వైశాలి వాళ్ళని ఏం చేసిందో ఏంటో నాకు భయంగా ఉందండి. ఏదైతే అదయింది, మన ఊరికి వెళ్దాం పదండి అని అన్నది సుగుణ కంగారు పడుతూ భర్తతో. అది కాదు సుగుణ అంటూ భార్యకి సర్ది చెప్పబోయాడు సుధాకర్. మీరు నాకేది చెప్పద్దు. మీరు వస్తే రండి, లేదంటే లేదు. నేను మాత్రం వెళ్తున్నా నా కొడుకు కోడల దగ్గరికి అంటూ వెళ్తున్న సుగుణను, ఆగు సుగుణ, నేను వస్తాను పద అంటూ బయలుదేరాడు సుధాకర్. వెంటే కూతుళ్ళు, అల్లుళ్ళు, కాంతమ్మ వాళ్ళంతా కూడా వెళ్ళారు. అమ్మవారి కుంకుమ నుదుటి మీద పెట్టి భర్త వైపే చూస్తూ ఉంది శాంభవి. అక్కడే ఉన్న స్వామీజీ కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు చదివి కళ్ళు తెరిచారు. భర్త వైపే చూస్తూ బాధపడుతూ తనకి రవి మెల్లిగా కదలడం గమనించి సంతోషంతో స్వామీజీ స్వామీజీ ఆయన అంటూ ఉండగానే రవి నిదానంగా కళ్ళు తెరుస్తాడు. అది చూసిన శాంభవికి ఆనందంతో పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఏమండి అంటూ దగ్గరికి వెళ్ళి నుదుటి మీద చుమ్మించింది. రవి పూర్తిగా కళ్ళు తెరవలేకపోతున్నాడు. కానీ అతను వైశాలి, నిన్ను అంకుల్ని మేము చంపలేదు వైశాలి. ఈ నిజం నీకు తెలియక నువ్వు ఆత్మగా మారి మా మీద పగను పెంచుకున్నావు. పచ్చని పెళ్లి పందిట్లో పెళ్లిపీటలకి నా జీవిత భాగస్వామిగా మారాల్సిన నువ్వు అంటూ కలవరిస్తున్న రవిని చూసి చాలా బాధపడింది వైశాలి ఆత్మ. బాధపడుతూ రవి అంటూ ప్రేమగా పిలిచింది. ఆ పిలుపు వినపడిన రవి మెల్లిగా కళ్ళు తెరిచాడు. ఎదురుగా శాంభవి కనిపించడంతో, శాంభవి, నీకు ఏం కాలేదు కదా అని అడిగాడు చిన్నగా. లేదండి, నాకేం కాలేదు. ఒక్కసారి అటువైపు చూడండి అంటూ వైశాలి ఆత్మ ఉన్న వైపు చూస్తుంది శాంభవి. రవి కూడా అటువైపు చూసి నమ్మలేనట్టుగా ఫీల్ అయ్యాడు. కారణం, వైశాలి రూపం పెళ్లి బట్టల్లో ఉంది. రవి, నన్ను క్షమించు అని అడిగే అర్హత కూడా నాకు లేదు. నీ పట్ల, ఆంటీ వాళ్ళ పట్ల నేను చాలా క్రూరంగా ప్రవర్తించాను. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. కళ్ళు మూసుకుపోయి నిజాన్ని తెలుసుకోకుండా నాన్నని మీరే చంపారని గుడ్డిగా నమ్మాను. మీ మీద పగ ప్రతీకారం పెంచుకున్నాను రవి, తాతయ్య మాటలు నమ్మి అన్నది. అది విన్న రవి ఆశ్చర్యంగా, అంటే వైశాలి నీకు అన్నాడు. నిజం తెలిసింది రవి. చేసింది అంతా మా తాతయ్య అని నాళ్ళకి నాకు తెలిసింది. కాదు, తెలిసేలా చేసింది శాంభవి అంటూ కృతజ్ఞతగా చూసింది తన వైపు.
ఇందులో నాదేం లేదు వైశాలి. అంతా ఆ దుర్గమ్మ లీల అంతే అన్నది. ఈలోపు నాన్న రవి అంటూ వచ్చారు సుగుణ వాళ్ళంతా. అందర్నీ చూసిన శాంభవి అత్తయ్య మీరు అన్నది. మనసు ఉండపట్టలేక వచ్చేసాం తల్లి. నువ్వు చెప్పిన పూజలన్నీ పూర్తి చేసి వచ్చాం. తీరా వచ్చాక హాస్పిటల్లో ఉన్నారని ఊళ్ళో వాళ్ళు చెప్పడంతో తెలిసింది. ఇప్పుడు వీడికి ఏం ప్రమాదం లేదు కదమ్మా అని అడిగింది సుగుణ కొడుకు దగ్గర కూర్చుని. కొడుకు చేతిని పట్టుకొని తన చేతితో. లేదత్తయ్య అని సమాధానం ఇచ్చింది శాంభవి. పాపిష్టిది. నా కొడుకు ప్రాణం మీదకి తీసుకొచ్చింది. దాని పీడ విరగడ చేశారా స్వామి అని అడిగింది అక్కడే ఉన్న స్వామీజీని. ఆ ఆత్మ తన తప్పు తను తెలుసుకుందమ్మా. మీకు క్షమాపణలు అడగటానికి ఇక్కడే నిరీక్షిస్తోంది అంటూ వైశాలి ఆత్మను చూపించారు వాళ్ళకి. వైశాలి వారందర్నీ చూసి సంతోషపడుతూ బాధతో చేతులు జోడించి దయచేసి అందరూ నన్ను క్షమించండి. ఇక నుండి నా వల్ల మీకు ఎలాంటి హాని ఉండదు. హాయిగా ఉండండి. నేను ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నాను అంటూ బాధపడింది. విషయం అంతా చెప్పింది శాంభవి సుగుణ వాళ్ళకి. అమ్మా వైశాలి, ఇందులో నీ తప్పేమీ లేదు తల్లి. విధి ఆడిన వింత నాటకంలో మనం అందరం కీలుబొమ్మలమయ్యాం అంతే. నువ్వు బాధపడకమ్మా. ఇప్పటికైనా నీ ఆత్మ శాంతించింది అంతే చాలు. కాకపోతే నువ్వు కోరుకున్నట్టు నా ఇంటి కోడలివి అంటూ సుధాకర్ మాట పూర్తి కాకముందే, ఎందుకు తీరదు మావయ్య. ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మలో తను కోరుకున్నట్టుగా ఆయన భార్యగా మీ ఇంటి కోడలుగా అడుగుపెట్టి తన ప్రేమను పంచుతుంది. ఏం వైశాలి అంటూ చూసింది శాంభవి నవ్వుతూ. నాకు అంత అదృష్టం ఉందా శాంభవి అన్నది వైశాలి. ఎందుకు లేదు వైశాలి. ఆ దుర్గమ్మ నీ కోరిక తప్పకుండా తీరుస్తుంది. వచ్చే జన్మలో నువ్వే ఈ ఇంటి కోడలివి అనగానే నిజంగా నువ్వు అన్నదే జరిగితే నీలాగే మంచిగా చూసుకుంటాను నా మెట్టినింటిని అని అందరికీ మరోసారి క్షమాపణలు చెప్తున్నా అనగానే వైశాలి ఆత్మ గాలిలో పైకి లేచి మాయమైపోయింది. అమ్మా శాంభవి, ఎవరికి ఎటువంటి హాని కలగకుండా నీ బుద్ధి బలం ప్రయోగించి వైశాలికి నిజాలు తెలిసేలా చేశావు. తన ఆత్మకి శాంతి కలిగేలా చేశావు. మీరిద్దరూ కూడా ఆ దుర్గమ్మ ఆశీస్సులతో నిండు నూరేళ్లు పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో జీవించి ఆ తరువాత అమ్మవారి సన్నిధికి చేరతారు. శుభం భయ్యత్ అంటూ దీవించి వెళ్లారు స్వామీజీ. వైశాలి గురించి బాధపడుతున్న రవి దగ్గరికి వచ్చి ఏమండి అంటూ భుజం మీద చేయి వేస్తుంది శాంభవి. రవి భార్య వైపు చూశాడు. బాధపడకండి. వైశాలి మన మధ్య లేకపోయినా తన జ్ఞాపకాలు ఉన్నాయి కదా. మీకు వచ్చే జన్మలో తనే మీకు భారీగా వచ్చి ఈ జన్మలో తను పంచాలి అనుకున్న ప్రేమంతా అప్పుడు పంచుతుంది అంటుంటే, ఒసేయ్ అంటే ఫిక్స్ అయిపోయావా నువ్వు? ఎవరైనా 7 జన్మలు కాదు 100 జన్మలెత్తినా మీరే నా భర్తగా రావాలి అంటారు. నువ్వేంటి ఇలా రివర్స్‌లో ఉన్నావు అంటూ అలిగినట్టు మొహం పెట్టాడు రవి. నాకు అదే కోరిక ఉందండి. కానీ వైశాలి కోరిక కూడా తీరాలి కదా అన్నది శాంభవి. సరేలే, ప్రస్తుతానికి వైశాలిని మన పాపగా పుట్టమని అడుగుదాం. అలా తనను ప్రేమగా చూసుకుందాం. ఆ తర్వాత ఏం చెయ్యాలో ఆ దుర్గమ్మకి తెలుసు కదా అంటూ భార్యను దగ్గరికి తీసుకున్నాడు రవి. పోనీలే, సమస్యలన్నీ తీరిపోయాయి అన్నది సుగుణ. అవును సుగుణ, మొదట్లో ఒకరంటే ఒకరు ఇష్టం లేని వారికి ముడివేసి కలిపింది మూడుగుళ్ళ మద్దం. ఆ తర్వాత అది ప్రేమబంధంగా మారింది. ఇప్పుడు ఎవరు ఏసెత్తి కూడా విడదీయలేని బంధంగా మరింత బలపడింది అన్నది కాంతమ్మ. మీరు మాట్లాడే మాటలు వినే పరిస్థితిలో లేడు వాడు అంటూ, రే తమ్ముడు, మేమిక్కడే ఉన్నాంరా అంటూ చిన్నగా తగ్గింది అనురాధ. ఆహ్ అంటూ శాంభవి దూరం జరిగింది సిగ్గుపడుతూ. దాంతో అయితే సమస్యలన్నీ సాల్వ్ అయ్యాయి కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా స్వర్ణ ప్యాలెస్ని రీమోడల్ చేయిస్తే ఎప్పుడైనా ఇటు రావచ్చు. ఏమంటావురా రవి అన్నాడు సుధాకర్ కొడుకుతో. నాకు ఓకే డాడీ అన్నాడు రవి నవ్వుతూ. అయితే అక్కడ ఓ షూటింగ్ ప్లాన్ చేయండి అన్నది శాంభవి నవ్వుతూ. ఓ అలాగే, మన షూటింగే ప్లాన్ చేద్దాం అని రవి అనగానే భర్త మాటలు అర్థమయ్యి సిగ్గులు మొగ్గైపోతూ, అసలు మీకు సిగ్గనేదే లేదా? ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదా అంటూ చిన్నగా కసిరింది భర్తని. వాడికి అన్నీ తెలిసి అన్నాడమ్మా వదినమ్మ. వాడి మాటలకి అర్థం తెలిసిందిగా అమ్మా. వాడు ఆల్రెడీ ప్లాన్లోనే ఉన్నాడు. పదండి, మనం ఇక్కడెందుకు, ఇంకా ఊరికి వెళ్ళిపోదాం అన్నది చెల్లెలు జాహ్నవి. అమ్మా కోడలి పిల్ల,
ఇక్కడ నుండి వచ్చేటప్పుడు ఒట్టిగా రాకూడదు అంటూ నవ్వింది సుగుణ కోడల వైపు చూస్తూ. ఓ అలాగే అమ్మా, ఒట్టిగా ఎందుకు వస్తాం? బట్టలు పళ్ళు ఇంకా ఏం కావాలి అంటే అవి తెస్తాం అంటున్న రవి బుగ్గలు గిచ్చి చెవిలో అయ్యో ఒట్టిగా అంటే ఇద్దరు ముగ్గురు అయ్యారు అనే శుభవార్తతో రమ్మని అర్థం అని చెప్పింది శాంభవి. అదెలా? ఇద్దరు ముగ్గురు ఎలా అవుతారబ్బా అంటూ ఆలోచిస్తున్న రవి బుర్రకి అప్పుడు బల్బు వెలగడంతో ఓకే మా, ముగ్గురేంటి, నలుగురు ఐదుగురుగా అయ్యి వస్తాము. ఏమంటావోయ్ అంటూ భార్య వైపు చూస్తూ కళ్ళెగరేశాడు రవి. ఏమోయ్ సుగుణ, నీ కొడుకు మామూలోడు కాదు. అమ్మా మరదల పిల్ల, జాగ్రత్త. అసలే నువ్వు సెన్సిటివ్. ఒకే కడుపులో అంతమంది అంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి మరి అంటున్న అను భుజం మీద చిన్నగా చరిచి సరే జాగ్రత్త, వెళ్ళొస్తాం అంటూ వెళ్తున్న వారికి ఎదురు వచ్చారు శాంభవి పిన్ని వాళ్ళు. వారిని చూసి విషయం ఎలా తెలిసింది వదిన అని అడిగింది సుగుణ. అంటే వదిన ఈ మధ్య శాంభవి బాగా గుర్తొస్తోంది, పీడకలలు కూడా వచ్చాయి. అందుకే భయం వేసి ఇంటికి వెళ్ళాం. అక్కడ తెలిసింది, వాచ్మెన్ చెప్పాడు విషయం. అందుకే ఇటు వచ్చేసాం. ఇప్పుడు అల్లుడు గారికి ఎలా ఉంది అంటూ కంగారుగా అడిగింది విజయ. ఇంకో 9 నెలల్లో మీకు మనవడినో మనవరాన్నో ఇచ్చేంత హ్యాపీగా ఉన్నారు అంటూ నవ్వింది సుగుణ. అర్థమైంది వదిన, పదండి. అయితే ముందుగా విజయవాడ వెళ్ళి ఆ దుర్గమ్మను దర్శించుకుని మా ఇంటికి వెళ్దాం అనేసరికి సరే పదండి వదిన అంటూ వెళ్ళారు. అందరూ వెళ్ళాక ఏమండి ఇప్పుడు మీకు ఎలా ఉంది, ఏమైనా తాగుతారా అంటూ అడుగుతున్న భార్యను దగ్గరికి లాక్కొని ఆమె ముంగురులు సవరతీస్తూ బాగా ఆకలిస్తోంది నాకు అన్నాడు ప్రేమగా కళ్ళల్లోకి చూస్తూ. రవి మాటలు సరిగ్గా అర్థం కాక ఏం జ్యూస్ తాగుతారు, పోనీ వేడిగా ఏదైనా తేనా అని అడిగిన శాంభవితో వేడివేడిగా ఇవ్వు అంటూ కన్నుకొట్టాడు రవి. ఏమివ్వాలి అని అమాయకంగా అడిగిన భార్య చెవిలో ఏదో చెప్పి ఏమోయ్ మరి రెడీనా దీనికి అన్నాడు. అది విన్న శాంభవి సిగ్గుపడుతూ చిప్పండి అంటూ గువ్వలాగా భర్త గుండెల్లో తల దాచుకుంది శాంభవి. ఇంతటితో ఈ కథ సమాప్తం.